డియర్ ఫ్రెండ్స్, ఇది రేడియల్ ట్యూబ్లెస్ టైర్. ఇది ఎయిర్ లీకేజ్ అవుతుంది. ఎవ్రీ వీక్ కి ఇది లీకేజ్ అవుతుంది, కానీ సడన్ గా మాత్రం లీక్ కావట్లేదు. ఈ సమస్య ఈ విధంగా ఉంది. అయితే మేము దీన్ని ఓపెన్ చేసేసి చెక్ చేస్తే మాకు కనుక్కున్నది ఏంటంటే, ఈ రిమ్ ఉన్న సైడ్ వాల్ ఉంది కదా, నార్మల్గా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ఫుట్పాత్ పక్క నుంచో దేని నుంచో తీసుకెళ్తూ ఉంటారు. ఆ ఫుట్పాత్ తగిలినప్పుడు ఈ రిమ్ అల్యూమినియం ఎలా ఇది కాబట్టి ఆ రిమ్ సైడ్ వాల్ కొంచెం బెండ్ అవుతుంది, కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ జరిగినప్పుడు ఆ రిమ్ముకను టైర్కి మధ్యలో ఉండే గ్యాప్ పెరగడం వల్ల ఎయిర్ అనేది స్లైట్గా లీక్ అవుతుంది. అది మనకి ఫిజికల్గా తెలియదు, కానీ ఈ విధంగా వారం రోజుల్లో మొత్తానికి ఈ లీకేజ్ కావడం అనేది మొదలు పెడుతూ ఉంటుంది. ఇంతకు ముందు కార్లు అనగా ఒక 10 సంవత్సరాల క్రితం ట్యూబుల్ టైర్ ఉండేది. అంటే మనకి రిమ్ము, ట్యూబు, టైర్ ఉంటుంది. ట్యూబ్లో గాలి నింపుతారు. ఇప్పుడు వచ్చే కార్లలో వచ్చే కొత్త టెక్నాలజీ ప్రకారం అన్ని ట్యూబ్లెస్ టైర్లే రేడియల్ టైర్ వస్తాయి. ఈ రేడియల్ టైర్ ట్యూబ్లెస్ టైర్లో ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఎయిర్ లీక్ కావటం. ఇందులో ట్యూబ్ ఉన్న టైర్లో కొద్దిగా గొప్ప ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది మేనేజ్ చేసుకుంటుంది ట్యూబ్ ఉండటం వల్ల. కానీ ఇందులో ట్యూబ్ లేకపోవడం వల్ల టైరు అనేది రిమ్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉండాలి. ఏ విధమైన సైడ్ వాళ్ళు కొద్దిగా బెండ్ అయినా కూడా, గ్యాప్ వచ్చినా కూడా ఇది ఎయిర్ లీక్ అవుతుంది. ఈ సమస్య ట్యూబ్ ఉన్న టైర్లో ఉండేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం మన ట్యూబ్లెస్ టైర్లు వస్తున్నాయి కాబట్టి ఈ సమస్య చాలా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తున్నారు. ఈ రేడియల్ టైర్ను ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక 6 to 7 ఇంచెస్ పొడుగున ఎక్కడైతే రిమ్కి సైడ్ వాల్కి టైర్ కాంటాక్ట్ అవుతుందో అక్కడ కొంచెం లేయర్ లాగా వెళ్ళిపోయింది, డ్యామేజ్ అయింది. అలా డ్యామేజ్ కావటం వల్ల ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. ఇది చూడండి, ఈ టైరు సైడ్కి వాల్ డ్యామేజ్ అయింది. ఈ వాల్ డ్యామేజ్ కావటం వల్ల పర్ఫెక్ట్గా మ్యాచింగ్ కావట్లేదు. రిమ్ అని టైరు మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వల్ల ఇది ఎయిర్ లీక్ అవుతుంది. దీనికి కొంచెం రీవర్క్ చేసి, యాక్చువల్గా అయితే ఇంత సమస్య వచ్చినప్పుడు దీన్ని టైర్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి దీన్ని సక్సెస్ అవుతుందా కావట్లేదని నేను ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒకవేళ కాని పక్షంలో తప్పకుండా దీన్ని టైర్ మార్చుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ఏ విధమైన సెకండ్ ఒపీనియన్ లేదు, ఎందుకంటే ఇది సేఫ్టీ గురించి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఈ విధంగా రిమ్ని ట్రూయింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా క్లీన్ చేసేసి ఈ రిమ్ని ఈ టైర్ కూడా ఫిక్స్ చేస్తున్నాం. ఫిక్స్ చేసి ఎయిర్ నింపి లీకేజ్ గురించి చెక్ చేస్తున్నాం. ఇది లీకేజ్ అయ్యి రావట్లేదు, ఇది పర్ఫెక్ట్గా ఓకే అయింది. థ్యాంక్ యూ.